మా పాప అల్లరి తట్టుకోలేక ఈ విధంగా టబ్లో అయితే కూర్చోబెట్టాను చూడండి అంత. హాయా ఇంట్రడక్షన్ చెప్తున్నావా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ టు ఛానల్ ట్రైనీ యద్వికా. నువ్వు చెప్పు. పాప చెప్తుంది గమ్మున పెట్టు. చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 700 సబ్స్క్రైబర్స్. 700,000 ఇంకా 10,000 20,000 అట్లా పెరుక్కుంటూ పోవాలి మన ఫ్యామిలీ అని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సండే అండ్ మండే వ్లాగు. ఇక్కడ చిన్న పాప కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అంటే పాప వెయిట్ గెయిన్ కానీ ఇంకా ఇప్పుడే కదా సాలిడ్ ఫుడ్ తింటూ ఉంది, ఇంకా అంతా కూడా అలవాటు అవ్వాలనేసి రోజు ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీకు కానీ బేబీ టిప్స్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. నేను మా పాపకి ఏం పాటిస్తున్నానో ఇంకా పెద్దవాళ్ళు చెప్పినవి అవన్నీ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి సండే రోజు మిట్టు వచ్చేసి అమ్ములు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ చూడండి డ్యాన్స్ అయితే వేస్తూ ఉంది. ఈ డ్యాన్స్ ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు సాంగ్, అదనమాట. ఏ సాంగ్ మీరైతే గెస్ చేయండి, నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ఈజీగా గెస్ చేస్తారనేసి. ఇక్కడైతే సండే రోజు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే టమోటాస్ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకనేసి ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా ఏరియాలో ఎవరు చిన్నపిల్లలు లేరు, అందుకనేసి ఇంకా సాటర్డే వస్తే అమ్ములు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఇంకా అల్లరి చేస్తూ ఉంటుంది. అంతే కదా, పిల్లలు ఎవరన్నా ఉంటే ఇంట్లో బాగా ఆడుకునేకి వాళ్ళకి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పిల్లలు లేరు, ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంక లేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది వీకెండ్ వస్తే. ఇక్కడ వచ్చేసి నేను సండే ఇంకా పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళేది ఉండింది, అందుకనేసి ఇట్లాగా పచ్చిమిర్చి చింతకాయ తొక్కు వేసి పచ్చడి అయితే దంచిచ్చాను. ఇది ఒక 2 months కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకని ఈ విధంగా రోట్లో అయితే వేసి జస్ట్ ఊరికే కచ్చా పచ్చాగా దంచేసి పోపు పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు తెలుసా, ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను వాయిస్ ఇస్తే మా చిన్న పాప రాగాలు తీస్తూ ఉంది. అసలు ఎంత అల్లరి చేస్తుందంటే వామ్మో, నార్మల్గా కూర్చొని ఉన్నప్పుడే బాగుండింది, ఇప్పుడు నడిచేది అంటే మంచం పట్టుకొని ఏదైనా చైర్ పట్టుకొని అట్లా నడిచేస్తూ ఉంది. పట్టుకోలేకపోతాను, వెనకాల ఇంకా పరిగెత్తాల్సి వస్తూ ఉంది. ఊర్లో అయితే ఏమైనా ప్లేస్ విశాలంగా ఉంటుంది కాబట్టి కొంచెం దోగాడేదానికి అన్నిటికీ బాగుంటుంది కదా. ఇక్కడ టౌన్లో అంటే ఇరికిరిగ్గా ఉంటాయి కదా ఏమైనా ఇల్లు, మనము ఇవన్నీ ఫర్నిచర్ వేసి ఇల్లంతా నింపేసి ఉంటాము. వాళ్ళు తిరగడానికి కూడా అంతగా ఫ్రీగా ఉండదు అసలు. పాపం ఇంకా వెళ్ళేది అది గుద్దుకునేది ఇది గుద్దుకునేది తీసుకునేది పరిగెత్తేది, ఇదే అయిపోతుంది చిన్న తల్లితో. ఎక్కడికి దాంట్లో వేసి బంధించినా వచ్చేస్తున్నావు నువ్వు, రౌడీ పిల్లవి. మా పాప అల్లరి తట్టుకోలేక ఈ విధంగా టబ్లో అయితే కూర్చోబెట్టాను చూడండి అంత. చిన్నాడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడు దాంట్లో? ఏం చేస్తున్నాడు చిన్ను? వేదాంశలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనేమో చపాతీ పిండి కలుపుతున్నాను. బౌల్ తీసేసుకునింది. ఇక్కడ నుంచి లేస్తే ఏడ్ చేస్తూ ఉంది, నేనేమో పిండి చేతిలోనే పట్టుకొని ఉన్నాను. ఇంత అల్లరి చేయాలా నన్ను? చూడండి, ఏమన్నంటే నవ్వుతుంది. బౌల్ తీసుకుంటే ఏడ్ చేస్తూ ఉంది. చిన్ని తల్లి చూడండి, చపాతి పిండి కలుపుతున్నా. పిండి ఎత్తి చేతిలో పెట్టుకున్నా, గిన్నె ఎత్తి తీసుకుంటువి. ఏంది నాన్న ఇది? చిన్నోడా ఏంది? ఎక్కడ పెట్టుకోండి చపాతి ముద్ద? గిన్నె చపాతి ముద్ద కూడా కావాలా? చిన్నోడా ఇంత అల్లరి చేస్తే ఎట్లా నాన్నలు నువ్వు?
ఎట్టనాళ్ళు చూశారు కదా, చిన్న పాప ఎంత అల్లరి చేస్తుంది అసలు. అస్సలు పట్టుకోలేకపోతున్న చిట్టి తల్లిని. ఇక్కడైతే ఇంక ఇది మండే మార్నింగ్ మిట్టు అయితే ఇంకా లేచి స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయింది. మా హస్బెండ్ ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు. ఇంకా చిన్న పాపను పట్టుకొని ఫాస్ట్గా అయితే మిట్టుని రెడీ చేశాను, ఇంకా స్కూల్ టైం అవుతుంది అనేసి. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఇంకా ఒక 10 నిమిషాలకి అట్లాగైతే వ్యాన్ వచ్చేసింది. ఇంకా మిట్టు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు కదా, నైట్ 8 గంటలకు అట్లా ఇడ్లీ పిండి కలిపి పెట్టాను. అది మార్నింగ్ 4:30 5 అంతా క్యాబ్ వస్తుంది. సో 4:30కి అట్లా చేశాను ఇడ్లీ. ఎందుకో అంత గట్టిగా అనిపించింది, అంతగా అనిపించలేదు. ఇక్కడైతే చిన్న పాపకి వాటర్లో తడిపి పెడుతున్నాను. ఇంకా వద్దులేండి, అది మంచిగా లేదు, బయట తినేసేయండి అని చెప్పాను. బాగుంటే తినండి, లేదంటే వద్దు అని చెప్పాను. అంటే ఆ టైంలో లేచి అంత కష్టపడి చేసావు కదా చిన్న పాపను పట్టుకొని, ఎట్లా ఉన్నానులే తినేస్తానులే అన్నారు. మనం అంత కష్టపడి చేసిన దానికి బాగున్నా బాగాలేకపోయినా తినేస్తాను అనేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే ఇంట్లో ఉంటే మాత్రం మళ్ళీ అలా తినరు, ఆఫీస్కి వెళ్ళారు కాబట్టే తిన్నారు, మళ్ళీ ఇంట్లో ఉంటే అస్సలు తినరు. డే వ్లాగ్ అనమాట ఇది. వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చింది మిట్టు. ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని తిన్నాము మేమిద్దరము. చిన్ని తల్లి కూడా తినింది. తిన్నాను, హాయ్ చెప్పు. ఇక్కడైతే ఇప్పుడు కొరియర్ వచ్చిందనమాట. సో ఒకే మొబైల్ వాడుతున్నారనమాట. అది అసలు హ్యాంగ్ అయిపోతుంది, ఇంకా ప్రతిదానికి ఇబ్బంది అయిపోతుందని ఫైనల్గా ఈరోజైతే మొబైల్ కొన్నారు. నార్మల్గా అయితే ఎక్కువ మొబైల్ అవంతా కొనేవారు ఫస్ట్లో అంతా. ఇప్పుడు ఏమైనా పిల్లలు పుట్టారు కదా, సేవింగ్స్ అనమాట. అందుకని ఏదైనా అవసరానికి ఇంకా డెడ్ అయిపోయింది మొబైల్, అసలు హ్యాంగ్ అయిపోతాయి, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అందుకని ఫైనల్గా అయితే మొబైల్ కొన్నారు. ఇది వచ్చేసి మోటో మొబైల్. అయితే చూడండి ఇలాగుంది. వాళ్ళే ఓపెన్ చేసి ఇచ్చారు. పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ కొట్టి డాడీ వచ్చేసరికి ఓపెన్ చేద్దామని. ఇది మోటో G5. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు ఎట్ట కనిపిస్తుందో తెలీదు. మోటో 5G. పాపం చూడమా. సరే మమ్మీ. ఇంకా వచ్చేసి గ్లాస్ కూడా పెట్టారు. ఇదేనో చూద్దాము. గ్లాస్ డాడీ వస్తే కొడతాడు ఇప్పుడు. గ్లాస్ టెంపర్ గ్లాస్. టెంపర్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నారు. పౌచ్ అనుకుంటా ఇది. ఇది గ్లాస్ 5 years నుంచి ఒకే మొబైల్ వాడుతూ ఉన్నారు. అసలు ఎంత అది వర్కే అవ్వట్లేదు. తీసుకో అని చెప్తున్నా తీసుకోలేదు. దేనికైనా టైం రావాలన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు తీసుకున్నాడు. మిట్టు మనం లోపలికి పోతుందా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు నువ్వు వెళ్ళు, మేము వెళ్తున్నాం. బయటికి వెళ్ళు. లోపలికి వెళ్తున్నా నేను లోపలికి వెళ్తున్నా. వెళ్ళేదా లోపలికి? మేము పోతున్నాం లోపలికి. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి? ఎక్కడికి వెళ్తున్నావు? చూడు మిట్టు, మనం వెళ్తున్నాం అంటే వస్తుంది. ఎక్కడికే? మిట్టు, మా చిన్నప్పుడు ఇట్లాగా పెడితే చెయ్యి ఇట్లా పెడతాం అనమాట. పలకవా అంటాం. పలకతానంటే అట్లా ప్రెస్ చేయాలి. పలకను అంటే ఇట్లా మధ్యలో అట్లాగా మా చిన్నప్పుడు అట్లాగా ఆడుకునే అట్లా వేసుకునే వాళ్ళం మేము. టూ అంటే
టూ అంటే నీతో నేను పలకను. సే అంటే నీతో నేను పలకత. అవునా, మా చిన్నప్పుడు అట్లా కాదు, ఇట్లాగా ఇట్లా పలకుతావా పలకవా మీ అని అడుగునేవాళ్ళు. అవునా, మేము మట్టి కదా టూ సే. నిజత టూ అని చెప్తా ఉంటాం మీరా. అవును. ఈ చిన్నోడు చూడు ఎక్కడ చేస్తున్నాడు, చిన్న చెల్లాడు. నా ఇద్దరు క్యూటీస్. శబాష్ శబాష్ బాబా. ఇంకా మిట్టుకి చిన్నప్పుడు విషయాలు అవంతా షేర్ చేసుకుంటా ఉంటాను. మా చిన్నప్పుడు ఇలాగ ఉండేది అట్లాగంతా కూడా. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఆమ్లెట్ వేసుకుందాము అనేసి, సరే ఒకేసారి పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకుందాము, అంతా షేర్ చేసుకొని తినొచ్చు. అంటే చిన్న పాపని పట్టుకుంటే అసలు ఉండడం లేదు, తిరగాలి నడవాలి అంటా ఉంది. సరే ఇంకా అందుకని ఒకటే ఆమ్లెట్ వేసాను. పెద్ద ఇది అయితే ఎడల్పుగా ఉంది, వస్తుంది కదా అనేసి స్టీల్ దాంట్లో వేసేసరికి ఏమో అస్సలు రాలేదు, మొత్తం అట్లాగా అసలు ఎట్లాగా అయిపోయిందో చూడండి. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.